ఈ శాసనసభ ప్రజలు అనే దేవుళ్ళు నేరుగా ఎన్నుకున్న దేవాలయం. ఇది మనకు దేవాలయం లాంటిది. స్పీకర్గా నా బాధ్యత ఈ దేవాలయానికి నేను పూజారిగా పనిచేస్తున్నాను మాత్రమే. అంతే కదండి. దేవుడు తిరస్కరించిన వరాన్ని పూజారి నుండి ఆశించడం ఎంత తప్పు కదండి. దేవుడి నిర్ణయం 11 మంది ఇచ్చాడు. నన్ను ఏం చేస్తాను? పూజారికి నేను ఏం చేయగలను? ఈ నియోజకవర్గాల్లో ప్రజలు ఈ సందర్భంగా వాళ్ళ సభ్యులు కూడా రావట్లేదు, మీరు చూస్తూనే ఉన్నారు. ఈ సందర్భంగా సభకు దూరంగా ఉంటున్న సభ్యులకి నా విజ్ఞప్తి ఏంటంటే, మీ నియోజకవర్గాల్లో ప్రజలు మీకు ఇచ్చిన గౌరవాన్ని, బాధ్యతను గుర్తు చేసుకోండి. మీకు సభకు దూరంగా ఉంటే మీ నియోజకవర్గాల సమస్యలు సభలో ఎవరు ప్రస్తావిస్తారు? వాటికి పరిష్కారాలు ఎలా సాధిస్తారు? ఈ బాధ్యతను గుర్తించి మిమ్మల్ని నమ్ముకున్న మీ ప్రజల గొంతు వినిపించడానికి సభకు హాజరు కావాలని, రాజ్యాంగం మీకు అప్పగించిన బాధ్యతను సమర్థవంతంగా నిర్వహించాలని విజ్ఞప్తి చేస్తున్నాను. నమస్కారం. ఈ రూలింగ్ తాలూకు ఇంగ్లీష్ కాపీని కూడా సభ రికార్డులో భాగంగా ఉంటుందని చెప్పి సందర్భంగా మనం చేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకున్నానండి. ఈ రూలింగ్ ఇవ్వాలనే ఉద్దేశంతో దీన్ని తెర వేయాలి. ఎక్కడో తెర వేయకపోతే పబ్లిక్ అందరికి తెలియాలా. అందుకే సామాన్యులకు అర్థమైన విధంగా చెప్పాలనే ఉద్దేశంతో నేను ఈ టైం తీసుకోవడం జరిగిందని చెప్పి మనం చేస్తూ, అధ్యక్ష, సభ యొక్క హుందాతనం, గౌరవం, అదేవిధంగా బాధ్యత, ఈ మూడు కూడా కాపాడగలిగే శక్తి, అధికారం మీరు ఆ స్థానంలో కూర్చున్నారు కాబట్టి సభ అంతా కూడా మిమ్మల్ని ఎన్నుకున్నాం అధ్యక్ష. సో యు ఆర్ ది కస్టోడియన్ ఆఫ్ ద హౌస్, దెర్ ఇస్ నో డౌట్ ఎట్ ఆల్. యాజ్ ప్రిసైడింగ్ ఆఫీసర్ యూ కెన్ ఆల్వేస్ ఎక్సర్సైజ్ యువర్ డిస్క్రిషన్ ఆన్ సెవరల్ మ్యాటర్స్ అధ్యక్ష. సభ నుంచి మేము సభ్యులుగా మేము కోరేది ఏంటంటే, ఎప్పుడు కూడా ప్రజలు ఏ విధంగా ఒక ఆకాంక్షతోటి, ఒక నమ్మకంతో మమ్మల్ని ఎన్నుకున్నారో, ప్రజలకి సేవ అందించడానికి ప్రభుత్వం నుంచి మేము చేసే కార్యక్రమాలు సభ ద్వారా ఎంతో హుందాగా వ్యవహరించి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకి మేలు చేయాలనే అంకిత భావంతో మేము అందరం ఇక్కడికి వచ్చాం అధ్యక్ష. సభ్యుల యొక్క హక్కుల్ని మనం పక్కన పెడితే, మీరు అక్కడ సభాపతిగా ఉన్నప్పుడు మొదటి రోజు నుంచి కూడా వీరు కావాలని బురద జల్లడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. మీరు చాలా లోతుగా అధ్యయనం చేసి ఇప్పుడు మీరు చదివిన రూలింగ్తో పాటు నా మనవి ఏంటంటే, ప్రొసీజర్స్, సభలో జరిగే కార్యక్రమాల గురించి పూర్తి అధికారం మీకే ఉంది అధ్యక్ష. అక్కడ వచ్చి కూర్చోవాల్సిన ప్రతిపక్ష సభ్యులు, వాళ్ళ నాయకుడు వాళ్ళ బాధ్యతని విస్మరించి సభను, రాష్ట్ర ప్రజల్ని కూడా తప్పుదారి తీసుకెళ్లే విధంగా వాళ్ళకి లేని అధికారం కోరుకోవడం చాలా దురదృష్టకరం అధ్యక్ష. ప్రజలే మిమ్మల్ని చీకొట్టినప్పుడు, ప్రజలే మీకు ఆ గౌరవం ఇవ్వనప్పుడు సభాపతిగా మీరేం చేయగలుగుతారు అధ్యక్ష? మీరు ప్రతి సభలో మీరు చదివేటప్పుడు ఏ పార్టీకి ఎంత సంఖ్య ఉన్నదని మీరు చదువుతారు. అందుకని మేము ప్రభుత్వంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నది మీరు కాదు కదా అధ్యక్ష డిసైడ్ చేసేది. ప్రతిపక్షంగా వాళ్ళకి రావాల్సిన మినిమం నంబర్ రాలేదు కాబట్టి ఆ మాత్రం విజ్ఞత లేకుండా కేవలం ఇది ఒక దుష్ప్రచారం తీసుకెళ్ళడానికి వాళ్ళు చేస్తున్న ప్రయత్నాన్ని మీరు చాలా అద్భుతంగా మీరు ఒక చక్కటి రూలింగ్ ఇచ్చారు అధ్యక్ష. అయితే నా చిన్న రిక్వెస్ట్, నా మనవి జనసేన పార్టీ నుంచి మేము కోరేది ఏంటంటే అధ్యక్ష, మీరు ఆ రూలింగ్తో పాటు ఖచ్చితంగా ఈ మ్యాటర్ని మీరు సభా హక్కుల సంఘానికి మీరు రెఫర్ చేయాలి అధ్యక్ష. ఆ కమిటీ దీని గురించి ఇంకొంచెం లోతుగా విశ్లేషించి మీకు దీనిపైన రిపోర్ట్ అందించి, ఎవరైతే ఈ విధంగా కంటిన్యూస్గా మాధ్యమాలు ఉన్నాయి కదా అని వాళ్ళు వాడుకొని ఒక నెరేటివ్ వాళ్ళు ఏదైతే ప్రజల్లోకి తీసుకెళ్తున్నారో దాన్ని ఖచ్చితంగా మన బాధ్యత అధ్యక్ష. మేము అందరం కూడా మీకు ఎప్పుడు అండగా నిలబడతాం. యూ హ్యావ్ ద పవర్స్, యూ ఆర్ లైక్ యూ ట్రూలీ సెడ్ అధ్యక్ష, యూ ఆర్ ద కస్టోడియన్ ఆఫ్ ద హౌస్. As a custodian, you have to exercise your powers and duties.
through that only we can support our members in this long journey, అధ్యక్ష. రాష్ట్రంలో ఈరోజు నెలకొన్న ఆర్థిక విధ్వంసాల నుంచి మనం బయటకు వచ్చి ఆంధ్రప్రదేశ్ని మరొకసారి అభివృద్ధి పందాలు నడపాలంటే అందరం కలిసికట్టుగా పనిచేసుకోవాలి, అధ్యక్ష. ఇట్లా అనాలోచిత మాటలు, మూర్ఖమైన నిర్ణయాలు తీసుకుని ప్రజలపైన ఈ విధంగా అభాండనాలు, మీపైన అభాండనాలు వేయడం అనేది సరికాదు, అధ్యక్ష. తప్పకుండా మేము డిమాండ్ చేస్తున్నాం, అధ్యక్ష. ఐ రిక్వెస్ట్ యూ ప్లీజ్ రెఫర్ దిస్ మ్యాటర్ టు ద కమిటీ ఆన్ ప్రివిలేజెస్. దీని గురించి లోతుగా అధ్యయనం చేసి మీకు రిపోర్ట్ సబ్మిట్ చేసేటట్టు సభ్యులందరూ కూడా సహకరిస్తారు, అధ్యక్ష. మనోహర్ గారు, మీరు కూడా సభాపతి చేశారు, మంచి సూచన చేశారు. మీరు చెప్పిన సూచన బాగుంది. నేను ఒకసారి స్టడీ చేసి సభా హక్కుల కమిటీకి పంపించి ఏర్పాటు చేయడం కోసం ప్రయత్నం చేస్తాను. దీని మీద డిస్కషన్ వద్దండి ప్లీజ్. రూలింగ్ అయిన తర్వాత పెద్ద మాట్లాడండి. దీని మీద డిస్కషన్ అనవసరం. ఇంకా మనం ఆల్రెడీ రూలింగ్ ఇచ్చాం కదా. విషయం, సభాపతి యొక్క హక్కులకు సంబంధించిన విషయం, రాష్ట్ర ప్రగతికి సంబంధించిన విషయం, రాష్ట్రంలో జరిగిన అరాచక ఆటవిక విధానాలకి ప్రతినిధి ఎవరో, ఏ విధంగా జరిగిందో ఇంకా కంటిన్యూ అవుతుంది. దోచుకున్న సొమ్ముతో మీడియాని నియంత్రించి తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు. దీని మీద సభ డిస్కస్ చేయాలి. అన్ని పక్షాలు డిస్కస్ చేసి తమ సభా హక్కుల సంఘాన్ని పెట్టడంతో పాటు అసలు జరుగుతున్న పరిణామం మీద ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. రాష్ట్రంలో ఏం జరుగుతుంది, ఏ విధంగా తప్పుడు విధానాలు వెళ్తున్నారు, ఒక నియంతలాగా, ఒక డిక్టేటర్ లాగా ఏ విధంగా పరిపాలన చేశారు, ఇవాళ కూడా అదే విధానంలో ముందుకు సాగుతున్నారు. 30 సంవత్సరాలు ముఖ్యమంత్రి అట. నేను అంటున్నాను, 30 సంవత్సరాలు రాజమండ్రి సెంట్రల్ జైలే నీ గతి, ప్రభుత్వ అతిథి గృహం లాంటి జైలు, దానికి వెళ్లాల్సిన పరిస్థితుల్లో నువ్వు ఉన్నావని దానికి తెలియజేస్తూ ఒకటే డిబేట్ చేయండి. అవసరమైతే 1 గంట 2 గంటలు దీనికోసం వెచ్చించి డిబేట్ చేద్దాం, అందరం చర్చిద్దాం, అన్ని ప్రాంతాల నుంచి కూడా చర్చిద్దామని సవినీయంగా మనవి చేస్తా ఉన్నాను. ఫరూక్ గారు సభాపతిగా చేశారు, మీరు కూడా మాట్లాడండి. మీరు మాట్లాడేది మా సార్. సార్, మీకు నాకు చాలా అనుబంధం, 40 సంవత్సరాలు సార్. ఎవరు ఇట్లా రాస్తాడు సార్? ఇంత అహంకారం సార్ ఇది. స్పీకర్ గారికి నేను ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఎందుకంటే మీరు చేశారు స్పీకర్ గారు, నేను చేశాను. ఎప్పుడు ఇటువంటి సందర్భం రాలేదు. కానీ మొట్టమొదటిసారిగా ఇంత అహంకారపూరితమైన లెటర్ రాయడం అంటే అహంకారం సార్, పొగురు సార్ ఇది. అది పొగురు, మనిషిలో ఇక తగ్గలే పొగురు. కాబట్టి సార్, సభా హక్కుల సంఘంకి అవసరం లేదు సార్. సార్, ప్రివిలేజ్ కమిటీకి అవసరం లేదు సార్. సభలో అందరి అభిప్రాయాలు తీసుకోండి, ఏం చర్య తీసుకోవాలి తీసుకొని ఆయన ఏం చేయాలో మీరు చేయండి. ఆ లెటర్ బహిర్గతం చేయండి సార్. అది ప్రెస్ పోవాలా, మీడియా పోవాలా, ప్రజలకు తెలియాలి సార్. ప్రజలు తెలియకుండా ఎట్లా సార్? ప్రజలకు తెలియజేయండి. ఆయన అహంకారం ఎంతో, ఆయనకు ఎంత పొగురుందో. 10 మంది 11 మంది గతంలో కూడా జనార్దన్ రెడ్డి 1994, 99 దిగోడు చేశారు. అప్పుడు కూడా 10% ఏదో బుచ్చయ్య చౌదరి గారు తెలుసు. అప్పుడు 10%, 27 మెంబర్స్ ఉన్నారు సార్. మొత్తం 27, 27 మెంబర్స్ నేను ఉన్నాను అప్పుడు. ఓన్లీ ఫ్లోర్ లీడర్, వాళ్ళ పార్టీకి సంబంధించినంత వరకు ఆయన లీడరు. ఉపేంద్ర గారు ఏ రకంగా తెలుగుదేశం పార్టీకి పార్లమెంట్లో లీడర్గా ఉన్నారో ఆ రకంగా ఉన్నాడు. కానీ సార్, మళ్ళీ ఇంత అహంకారం ఎట్లా సార్? ఆయన ఏం చేయాలో సభ హక్కు ప్రివిలేజ్ అవసరం లేదు సార్. సభ బుచ్చయ్య చౌదరి గారు చెప్పినట్టు సభలో అందరి అభిప్రాయాలు తీసుకొని దాని మీద చర్య తీసుకోవాల్సిందిగా మేము నర్తిస్తున్నాం సార్. ఇది కాపాడాలి సార్, ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి. థ్యాంక్ యూ సార్. రాజుగారు, దీన్ని ప్రొలాంగ్ చేసి ఆలోచిద్దాం, డిస్కస్ చేద్దాం. అధ్యక్ష, అత్యంత గౌరవమైన పదవిలో తమరు ఉన్నారు అధ్యక్ష. అట్లాగే జగన్మోహన్ రెడ్డి గారు 11 సీట్లు వచ్చిన విషయం ఆయనకి రాష్ట్రమంతా తెలుసు. అయినప్పటికీ కూడా ప్రజల్లోకి ఏదో ఆయన కోల్పోయినట్టు, ఇక్కడ 164 మంది సభ్యులున్న కూటమి ప్రభుత్వము ఆయనకేదో ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వటం లేదనే భావన తీసుకుని వెళ్ళడానికి ఆయన పూర్తి ప్రయత్నం చేస్తున్నారు అధ్యక్ష. దీని ప్రకారము డెఫినెట్గా మనం కూడా ప్రజల్లోకి తీసుకుని వెళ్ళవలసిన బాధ్యత ఉంది అధ్యక్ష. సో తమరి ద్వారా నేను గౌరవ సభ్యులందరికీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను, తమరు సభ్యుల్ని ఒక కమిటీ వేసి, ఒక ప్రివిలేజ్ కమిటీకి దీన్ని మూవ్ చేసి, అది కూడా ప్రివిలేజ్ ఏదైతే మనం ఒక కమిటీ ఇచ్చిన సభ్యులు ఇచ్చిన రిపోర్ట్ కూడా పబ్లిష్ చేస్తే ప్రజలకి తెలుస్తుంది అధ్యక్ష. ఇప్పుడే గౌరవ సభ్యులు నాదెండ్ల మనోహర్ గారు చెప్పారు, ఆయన చెప్పింది పర్ఫెక్ట్లీ కరెక్ట్ అధ్యక్ష. అట్లాగే అధ్యక్ష, దీనిపైన చర్చ కూడా అవసరం ఉంది అధ్యక్ష. చర్చ అంటే ఏదో వాళ్ళ పైన వేరే విధంగా మాట్లాడటం గురించి కాదు అధ్యక్ష.
కనీసము ప్రజల్లోకి మనము సీరియస్గా తీసుకుని వెళ్ళాలి. వీళ్ళు చేస్తున్న ఆంధ్ర రాష్ట్రానికి చేస్తున్న ద్రోహం ఏంటో క్లియర్గా మనం తీసుకుని వెళ్ళవలసిన అవసరం ఉందని తమ ద్వారా నేను తెలియజేసుకుంటున్నాను అధ్యక్ష. దయచేసి ఈ ప్రివిలేజ్కి ఒక కమిటీ వేయండి అధ్యక్ష, కామన్ కమిటీ వేసి దానిపైన రిపోర్ట్ తమరు తెప్పించుకుని ఒక టైం లైన్స్ గైడ్ లైన్స్ ఇచ్చి తెప్పించుకుని దాన్ని పబ్లిష్ చేస్తే బాగుంటుందని చెప్పి భారతీయ జనతా పార్టీ తరఫున కూడా తమరికి విజ్ఞప్తి చేస్తున్నాం అధ్యక్ష. లోకేష్ గారు. అధ్యక్ష, వాస్తవంగా చట్టసభలో చూస్తూ పెరిగినోడిని. ఇక్కడ చాలామంది సీనియర్లు ఉన్నారు. సోమిరెడ్డి గారు కానివ్వండి, బుచ్చే చౌదరి గారు కానివ్వండి, మనోహర్ గారు కానివ్వండి, ఫరూక్ గారు కానివ్వండి, అందరినీ చూసి పెరిగినోడిని అధ్యక్ష. చిన్న వయసులో చట్టసభలు ఎట్లా నడుస్తాయి, చర్చలు హోరాహోరీగా జరిగేది, రాత్రి 2-3 వరకు కూడా చర్చ జరిగేది అధ్యక్ష. వ్యక్తిగతంగా ఎప్పుడు దూషించుకునేవారు కాదు, ఇష్యూ పైన మాట్లాడుకునేవారు, చట్టాలపైన చర్చ జరిగేది, ప్రజలకు ఏం కావాలో అదే చట్టసభలు, అలాంటి చట్టసభలు చేసేవారు అధ్యక్ష. అధ్యక్ష, ఇది నాకు 2వ అవకాశం అధ్యక్ష. గతంలో కౌన్సిల్లో చేశాను, ఈరోజు శాసనసభకు వచ్చాను అధ్యక్ష. కానీ అధ్యక్ష, ప్రతిపక్షం చేయాల్సిన బాధ్యత, వాళ్ళపైన ఉన్న బాధ్యత అంటే ప్రజలు వాళ్ళని గెలిపించారు 11 స్థానాల్లో, ప్రతిపక్ష చేయాల్సిన బాధ్యత కూడా వాళ్ళు చేయకుండా ప్రతిసారి వచ్చి గవర్నర్ గారి స్పీచ్ని కూడా డిస్టర్బ్ చేసి, ఇప్పుడు గవర్నర్ గారిని మనం గౌరవంగా పిలుస్తాం, ఆహ్వానిస్తాం 2 సభల్ని ఉద్దేశించి మాట్లాడారు, కానీ ఆయన్ని కూడా అవమానపరిచే విధంగా చేసి, గతంలో మేము కూడా ధర్నా చేసాం, కూటమి సభ్యులు ధర్నా చేసాం, బెంచెస్ దగ్గర ధర్నా చేసాం. ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు, గవర్నర్ గారు ఉన్నప్పుడు ఏనాడు పోడియం దగ్గరికి మేము రాలేదు. ఆ రోజు మేము చాలా డిస్కస్ చేసి గవర్నర్ గారిని గౌరవించాలి, మనం రాకూడదని ఉందాతన్నదో ఆ లైన్, ఆ లక్ష్మణ్ రేఖ ఏదైతే గీసాం మేము దాటలేదు అధ్యక్ష. అధ్యక్ష, నేను కూడా కొత్త మెంబర్ని, ఎస్పెషల్లీ అసెంబ్లీలో కొత్త మెంబర్ని అధ్యక్ష. రూల్స్ మేము కూడా తెలుసుకుంటున్నాం అధ్యక్ష. జనరల్గా మనోహర్ గారు ఇక్కడ ఉన్నారు, ఫరూక్ గారు కూడా ఇక్కడ ఉన్నారు, గతంలో స్పీకర్లుగా చేశారు. పార్లమెంట్ మనకి ప్రెసిడెన్స్, జనరల్ డిస్కషన్లో పార్లమెంట్ ప్రెసిడెన్స్గా తీసుకుంటారు అధ్యక్ష. అధ్యక్ష, డైరెక్షన్స్ బై స్పీకర్ ఆఫ్ లోక్సభ క్లియర్గా ఉంది. దాంట్లో చాలా స్పష్టంగా 121(c)లో చాలా స్పష్టంగా షల్ హ్యావ్ అట్లీస్ట్ అ స్ట్రెంగ్త్ ఈక్వల్ టు క్వారం ఫిక్స్ టు కాన్స్టిట్యూట్ అ సిట్టింగ్ ఆఫ్ ద హౌస్, దట్ ఈస్ 1/10 ఆఫ్ ద టోటల్ నెంబర్ ఆఫ్ మెంబర్స్ ఆఫ్ ద హౌస్. మీరే చెప్పారు అధ్యక్ష, ఇది ఉంది. ఇంతేకాకుండా సేమ్ డైరెక్షన్స్ మనం ఐ థింక్ మనోహర్ గారు స్పీకర్గా ఉన్నప్పుడు తీసుకున్నాం అధ్యక్ష. ఆ బుక్లో కూడా చాలా స్పష్టంగా ఎగ్జాక్ట్ మనం కండిషన్స్ ఫర్ రికగ్నిషన్లో చాలా స్పష్టంగా చెప్తాం జరిగింది అధ్యక్ష. అంతేకాకుండా అధ్యక్ష, జగన్మోహన్ రెడ్డి గారు మీరు అన్నట్టు సెలెక్టివ్ మతిమరుపు అనుకుంటారు అధ్యక్ష. ఎందుకంటే 13 జూన్ 2019 నాడు ఇక్కడనే కూర్చుంటే ఆయన ఒక మాట మాట్లాడారు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. ఆ రోజు ఆ వీడియో కూడా బాగా వైరల్ అయింది అధ్యక్ష. గౌరవ సభ్యులు అన్నారు వీడియో కూడా ఒకసారి ప్లే చేయాలని. దాంట్లో చాలా స్పష్టంగా చంద్రబాబు నాయుడు గారికి 23 మంది శాసనసభ్యులు ఉన్నారు, ఒక 5గురిని లాగేస్తే ఆయనకు 18 లేదంటే 17 మందో ఉంటారు. అప్పుడు ఆయనకు ప్రతిపక్ష నాయకుడి స్టేటస్ కూడా ఉండదు అని స్వయంగా జగన్మోహన్ రెడ్డి గారే హౌస్ సాక్షిగా చెప్పారు అధ్యక్ష. ఇప్పుడు వచ్చి ప్రత్యేకంగా మీ పైన వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తాం, ఆయనకున్న దొంగ పేపర్ దొంగ ఛానల్ వాడి ఆరోపణలు చేస్తాం. హౌస్ పరువుని తగ్గిస్తున్నారు అధ్యక్ష. అధ్యక్ష, ఈరోజు ప్రజలు నిర్ణయిస్తారు ఎవరు ఎక్కడ కూర్చోవాలని. ప్రజల తీర్పుని గౌరవించి ప్రజల తరపున పోరాడాల్సిన బాధ్యత పార్టీల పైన ఉంటాయి అధ్యక్ష. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారి కన్నా జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కువ భద్రత సిబ్బంది ఉన్నారు అధ్యక్ష. ఇట్ ఈస్ అ మ్యాటర్ ఆఫ్ ఫ్యాక్ట్ టుడే. ఎక్కడ కానీ మేము లీడర్ ఆఫ్ అపోజిషన్ కానీ ఎన్ని పరిగణనలు తీసుకోకుండా థ్రెట్ బేస్డ్ ఆన్ దట్ Z+ సెక్యూరిటీ ఆయనకి ఇస్తున్నాం. గౌరవ ఉప ముఖ్యమంత్రి గారికి Z కేటగిరీ ఉంది అధ్యక్ష, Z+ ఇచ్చారు అధ్యక్ష. అంటే ప్రభుత్వం చాలా క్లారిటీగా వ్యక్తిగత విభేదాలకు వెళ్ళేదేం కాదు. యాజ్ పర్ రిక్వైర్మెంట్ వీ విల్ ప్రొవైడ్.
బట్ చట్టం చాలా క్లియర్గా చెప్తే మీకు హోదా రాదు అని చట్టం చెప్తే హోదా కావాలి, చట్టాన్ని మీరు ఉల్లంఘించండి అని చెప్తాం. చాలా చాలా బాధాకరం. ఆయనకు అలవాటు చట్టాలను ఉల్లంఘిస్తాం, అది తీసుకొచ్చి ఈ హౌస్ పైన రుద్దుతాం. ఆ సాక్షి పత్రిక ద్వారా రాస్తాం. నిజంగానే చాలా చాలా బాధాకరం అధ్యక్ష. ఎందుకంటే సీనియర్లు ఇప్పటికే మనోహర్ గారు మాట్లాడారు. తప్పనిసరిగా దీన్ని సీరియస్గా హౌస్ అందరం తీసుకోవాలి. ఎందుకంటే ఇది ప్రాక్టీస్ కింద అవ్వకూడదు అధ్యక్ష. రేపు ఏ పార్టీ అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ఈ ప్రాక్టీస్ కరెక్ట్ కాదు. హౌస్ గౌరవం పెరగాలి, చర్చ జరగాలి, ఇష్యూస్ పైన హోరాహోరీగా చర్చ జరగాలి నేను ఆశిస్తున్నా. అప్పుడే మెరుగైన చట్టాలు మనం తయారు చేయగలుగుతాం, చట్టాలు కావాల్సిన సవరణలు తీసుకురాగలుగుతాం అని మీకు తెలుపుకుంటూ, మీరు ఏదైతే రూలింగ్ ఇచ్చారో అది అద్భుతమైన రూలింగ్ అధ్యక్ష. దాన్ని బట్టి భవిష్యత్ కార్యాచరణ గౌరవ మనోహర్ గారు చెప్పినట్లు తప్పనిసరిగా చేద్దామని మీకు తెలుపుకుంటూ నేను సెలవు తీసుకుంటాను. నమస్కారం అధ్యక్ష. సభ్యులందరితో చర్చించి ఒక నిర్ణయానికి వద్దామండి, ఫాలో అవుదాం. ఇప్పుడు మరొక విన్నపం. ఆంధ్రప్రదేశ్ శాసనసభ కార్య విధాన కార్యక్రమ నిర్వహణ నియమావళిలోని 221 నిబంధన ప్రకారంగా విశాఖ డైరీలో జరిగాయన్న అవినీతి అవకతవకలపై విచారణ జరుగుతున్న సంగతి మీ అందరికీ తెలుసు. ప్రత్యేక సభా సంఘం నివేదికను సమర్పించడానికి గడువును మనం ఇచ్చిన గడువు అయింది. మరొక 2 నెలలు పొడిగిస్తున్నట్టు నేను సభకు తెలియజేస్తున్నాను. ఇప్పుడు వచ్చినవరండి, టైం కూడా హాఫ్ అన్ అవర్ మనకు అయింది. ఫస్ట్ క్వశ్చన్ సబ్జెక్ట్ రిక్వెస్ట్ మీద పోస్ట్పోన్ చేయడం జరిగింది. సెకండ్ క్వశ్చన్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి గారు. అధ్యక్ష, మొదటి ప్రశ్నకు సమాధానం లేదండి. రెండవ ప్రశ్నకు సమాధానం ఈ ప్రశ్న ఉత్పన్నం కాదండి. సభ్యులు భానుప్రకాష్ గారు. నమస్కారం అధ్యక్ష. అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న ప్రస్తుత ముఖ్యమంత్రి గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు మంజూరు చేయబడి శాంక్షన్ చేసి ఓపెనింగ్ చేసిన పుత్తూరు మండలం గోపాలకృష్ణాపురం గురుకుల పాఠశాల 23 సంవత్సరాలుగా వస్తుంది అధ్యక్ష. అక్కడ పాఠశాలతో పాటు ఇంటర్మీడియట్ కూడా శాంక్షన్ చేశారు అధ్యక్ష 2007లో. 2013లో